ఎన్నో ఒప్పుకుంటే మాట్లాడతా కానీ నేను 2 నిమిషాలు మాట్లాడతా. చాలా కాలాతీతమైంది కాబట్టి సమయము సరే పొద్దున్న నుంచి సమయం తీసుకున్నాం కాబట్టి మరి అందరి ఉపాధ్యాయులకు మరి ఫాలోఅప్ చేసి శ్రమ కోర్చి ఒకే వేదికపై తెచ్చినటువంటి అజ్ఞపూర్వ మరి పూర్వ విద్యార్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా నేను లేట్ కమ్మను, దయచేసి నన్ను క్షమించాలి. నేను చేసేది 30 కిలోమీటర్ల దూరంలో, అక్కడి నుంచి అసలు నాకు ఆలోచన లేదు. తర్వాత పొద్దున ఫాలోఅప్ చేయలేదు, ఎవరు ఫోన్లు చేయలేదు. పొద్దున ఫోన్లు చేసింటే ఉన్నదేమో అనుకుంటుంది, లేదేమో పోస్ట్పోన్ అయ్యేదేమో అనుకుంటుంది. సరే ఏది ఏమైనా నిజంగా ఇది అజ్ఞపూర్ అనగానే సిరి సంపదలకు ఒక పెద్ద నిలయం. అజ్ఞపూర్ అంటే మాటలు కాదు. అజ్ఞపూర్కు అల్లుడు పాండ్సార్, అజ్ఞపూర్కు అల్లుడు పాండ్సార్, మామ సత్తయ్య సార్. అలా నిజంగా ఆ గ్రామంలో వాళ్ళు ఒదిగి ఉన్నంత ఎవరు ఉండలేదు. నేను దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసినాడా, నేను 30 సంవత్సరాల అనుభవం నాకు వచ్చిందండి. 30 సంవత్సరాల అనుభవం వచ్చింది. వాస్తవానికి ఇక్కడ పాండ్సార్ ఉన్నాడని నేను వచ్చినాను. చించల్పేటలో 8 సంవత్సరాలు చేసి ఆడికి అయ్యా నేను వస్తున్నాను నీ దగ్గరికి అని అంటే ఆయన సాధారణంగా నన్ను దండంతో ఆహ్వానించాడు. అది ఆ బంధం అనేది మాకు ఇప్పటికీ అదే బంధంతో ఉన్నాం. నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్, మా ఆది గురువు నరసింహారెడ్డి సార్, అతన్ని సలహా సూచనలు నేను పాండ్సార్ కానీ మరి పాష సార్ కానీ తీసుకునేవాడు. ఆయన ఒక హెడ్ మాస్టర్ వేసి చెప్పాడు. అలా మా ప్రయాణము సాగుతూ ఈనాడు ఈ దశకు వచ్చాము. నిజంగా మీరు ఇంత శ్రమ కోర్చి ఇంత ఫాలోఅప్ చేసి మరి నిజంగా మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. నేనైతే మా జన్మ ధన్యమైంది. అయితే నేను ఇంకొక విషయము, మీ క్లాస్లో కొంతమంది అకాల మరణం చెందిందని అంటున్నాను. నిజంగా అది బాధాకరమైన విషయం. వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. మాతో పాటు మా టీచర్లలో కూడా కొంతమంది టీచర్లు చనిపోయారు. వాళ్ళకు కూడా ఆత్మశాంతి ఇక్కడ చెప్పడం లేదా నాకు చాలా సంతోషకరమైన విషయము. మరి అనురాధ టీచర్, తర్వాత భూపత్ సార్, వాళ్ళిద్దరూ పాపము మేము బతికే ఉన్నాం, వాళ్ళు చనిపోయారు. అలాగే మా కొలీగ్ కుమారాన్ మేడం, జేచర్ మేడం గారు వారి యొక్క భర్త కూడా మరి వాళ్ళు అకాల మరణం చెందారు. నిజంగా మేము నిజంగా బాధపడ్డాం. నేను పాండ్సార్ వెళ్ళి కలవడం జరిగింది. కానీ మట్టికి వెళ్ళలేకపోయాం. మమ్మల్ని ఈ సందర్భంగా ఆమె క్షమిస్తారని కోరుతూ, అయితే విషయం ఏమిటంటే ఈరోజు మేము ఉపాధ్యాయులుగా ఎదగగలిగినాం.